మీరు అడగొచ్చు ప్రశ్నలు, మీ హక్కు. కొన్ని సందర్భాల్లో అన్నిటికీ సమాధానం మేము చెప్పలేము. అదే అది కాదు అని నా అభిప్రాయము. అంటే మీకు అట్లా అనిపించింది రత్నాకర్ గారు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల టైంలో వదిలేసిరు అని మీకు అట్లా ఒక డౌట్ వచ్చింది. అట్లా వదిలేసినట్టుగా ఎక్కడ కూడా భావించకండి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ మీద రాహుల్ గాంధీ గారు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాని మీద దృష్టి పెట్టి మళ్ళీ మీరు అడిగిన ప్రశ్నకు మళ్ళీ మేము దాన్ని మళ్ళీ అలాంటి ప్రశ్నలు రాకుండా మేము ఎట్లా తీసుకెళ్ళడం రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రాజెక్టులకు సంబంధించా నేను ఈరోజు ప్రభుత్వ పరంగా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పాలసీల మీద మాట్లాడలేను. రాజకీయమైన పాలసీల మీద మాట్లాడగలుగుతాను. ఎందుకంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించింది ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాల్సింది అంశం ఇదంతా. మీ పేరేమంటారు? మీ పేరన్నా? భాస్కర్. నేనేమంటున్నంటే ఇది ఈనాడు సమస్య కాదు. ఇది ఈరోజు అక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఇది ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు. గతంలో కేసీఆర్, గతంలో ఇక్కడ జగన్ గారు ఉన్నారు. ఓకే, ఆ రోజులలో కూడా మీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన ఈ నీటికి సంబంధించిన దాని మీద అనేక అనుమానాలు, అనేక దాని మీద ప్రభుత్వాల పరంగా ఫైట్లు జరిగినాయి. ఇవన్నీ జరిగినాయి. ఎస్, కేంద్ర జల సంఘం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నేనేమంటున్నా అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వ పరంగా ఇప్పుడు కేంద్రము అటు కానీ లేదా రెండు రాష్ట్ర ప్రభుత్వం, అటు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ టీడీపీ గవర్నమెంట్, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యలో కొంత ఇది డెలికేట్ ఇష్యూ కాబట్టి ప్రభుత్వానికి అక్కడ ఎలాంటి పాలసీలు, ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి, ఎలాంటి నిర్ణయాలు చేస్తున్నారు అనే దాని మీద నేను ఈ టైంలో మీ దానికి జవాబు చెప్పలేకపోవచ్చు. నేను చెప్పలేకపోతే ఒక మాట అయితే చెప్పగలుగుతా. పోయినసారి కేసీఆర్ జగన్ ఇంటికి వచ్చి ఈడ పులుసు తిన్నట్టున్నాడు, చేపల పులుసు. జగన్ గారు కేసీఆర్ ఇంటికి పోయి కోడి కూర తిన్నట్టున్నాడు. మా రేవంత్ రెడ్డి అంతదాకా దిగజారలేడు అనేది నేను చెప్పగలుగుతాను. అంటే మీరు గమనించాలి ప్లీజ్, ఇది గమనించాలి. ఒకరింట్లో పోయి పులుసు తిన్నారు, ఒకరింట్లో పోయి కోడి తిన్నారు. మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే ఆ అవకాశం ఎవరికి ఇవ్వలేడు. జాగ్రత్తలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు ఈ నీటి సమస్య మీద. అటు మీ ప్రాంతానికి కూడా, మీ ప్రాంత ప్రజలు, మా ప్రాంత ప్రజలు, ఎందుకంటే మీరు రాష్ట్రాలు విభజన జరిగినాయి కానీ అందరం అన్నదమ్ములేము. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నదంతా మీరేనా. ఇప్పుడు మిమ్మల్ని మీరు వేరు, మేము సపరేట్ అనుకోలేము. కానీ ఇది కొంత డెలికేట్ ఇష్యూ. ప్రభుత్వ పరంగా ఇద్దరు ముఖ్యమంత్రులు, మా ఉత్తమ్ రెడ్డి గారు కూర్చొని చెప్పాల్సిన మాట ఇది. నేను కొంత చెప్పలేను దీంట్లో. అంటే మీరు అడిగే ప్రశ్న అడుగుతున్నారు. ఇది ఆనాడు కేసీఆర్ జగన్ మధ్యలో స్టార్ట్ అయిన పంచాయతీ ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇక్కడ చంద్రబాబు నాయుడు. అక్కడ మొదలైన పంచాయతీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఎవరు అడగలే. మీరు ఈ ప్రశ్న ఎప్పుడైనా జగన్ గారిని అడిగిరా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఇక జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీతో మీకు అవకాశాలు ఇయ్యరు. సరే, ఎనీగా బ్రదర్, నువ్వు మంచి పాయింట్ అడిగినావు. దీనికి ఒకరోజు నీ ప్రశ్నకు నేను నెక్స్ట్ ప్రెస్ మీట్ లో నేను దీనికి జవాబు చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. డైవర్షన్ అయితే ప్లీజ్. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అటు తెలంగాణ ప్రజలు, రెండు ప్రభుత్వాలకు సమన్వయంలో అది ఎట్లయితే ఉంది. ఇద్దరు ప్రజలు, రెండు ప్రాంత ప్రజలు బాగుండాలి. పంచాయతీ ఉండదు, కొట్లాట ఉండొద్దు.
నేను మళ్ళీ నెక్స్ట్ దీనికి జవాబు చెప్పుకునే ప్రయత్నం నేను చేస్తాను. ఇంకెవరైనా అడిగేవాళ్ళు ఉన్నారా? థ్యాంక్ యూ.